హలో అందరికీ నమస్కారం. వెల్కమ్ టు అవర్ ఛానల్. నేనైతే ఈరోజు చాలా హ్యాపీగా ఉన్నాను. ఎందుకంటే నేను ఛానల్ ఓపెన్ చేయగానే అంటే నేను మార్నింగ్ మామూలుగా నా అకౌంట్ని అయితే చెక్ చేసుకుంటూ ఉంటాను. నేను అలా నా ఛానల్ని ఓపెన్ చేయగానే నాకైతే 100 సబ్స్క్రైబర్స్ అయితే ఫిల్ అయ్యారనమాట. నాకైతే చాలా హ్యాపీ అనిపించింది. అంటే తక్కువ డేస్లో చాలా తక్కువ వీడియోస్లో నేను చాలా బాగా రీచ్ అయ్యాననేసి నాకైతే అనిపించింది. నా ఒపీనియన్ ప్రకారం అందరూ అంటారు, ఏంటి 100 మెంబర్స్ నేను 100 సబ్స్క్రైబర్స్కి నేను ఇంత ఎగ్జైట్ ఫీల్ అవుతాను ఏంటండి. మనం ఎప్పుడైనా స్టార్టింగ్ నుంచి మనం వెళ్ళినప్పుడు చాలా హ్యాపీగా ఫీల్ అవ్వాలి. తక్కువ మందే కదా, తక్కువే కదా అని చెప్పేసి ఎప్పుడు మనం చీప్గా చూడకూడదు. సో రేపు ఇంకా 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 ఎక్కువ సబ్స్క్రైబర్స్ అవ్వాలని మనస్ఫూర్తిగా అయితే నేను కోరుకుంటున్నాను అబ్బా. సో ఇలా నేను టీ పెట్టేసుకుని ఫస్ట్ టీతో అయితే స్టార్ట్ చేశాను నా డే అయితే. నేను తర్వాత నిష్విని అయితే లేపడం చేశాను. లేవు నిష్వి త్వరగా స్కూల్కి వెళ్ళాలని చెప్పేసి ఇంకా పడుకుంటే ఇంకా ఎక్కువసేపు పడుకుంటే లేవని అవసరం లేదు, అమ్మయ్య స్కూల్ ఎగ్గొట్టేవచ్చు అని చెప్పేసి ఫస్ట్లో నిష్వి ఉంటుంది. నెక్స్ట్ అయితే ఇంకా శౌర్య అయితే అసలు 9:30 వరకు స్కూల్, 9:30కి శౌర్యకి. ఇంకా శౌర్య అయితే ఇంకా లేవడనుకోండి, చెప్పనవసరం లేదు. ఇంకా నిష్విని అయితే బ్రతిమలాడి తను స్కూల్కి పంపిన తర్వాత ఇంకా శౌర్యతో కాసేపు ఆడుకుని, వాడేమో బాగా అల్లరి, వాడితో కాసేపు ఆడుకున్న తర్వాత వాడు అంటున్నాడు నేను స్కూల్కి వెళ్ళనమ్మా అని ముందే చెప్పేస్తున్నాడు నాకు. సో అలా ఇదిగోండి ఫ్రెంచ్ ఫ్రైస్ చేస్తుంది మా మమ్మీ. లాస్ట్ డేకి వీకెండ్ లోకి ఒక్కసారి వస్తుంది మా మమ్మీ. సరే ఇప్పుడు ఫ్రెంచ్ ఫ్రైస్ చేసేద్దాం రండి, ఓకేనా? ఆల్రెడీ ఒకటి పీల్ చేపిచ్చేసింది. నేను ఇంకా వీడియో షూట్ చేస్తానని చెప్పినా సరే పిల్లలు పక్కన పెట్టుకుని వాళ్ళతో వంట చేయాలన్నా స్నాక్స్ ప్రిపేర్ చేయాలన్నా ఎంత కష్టమో తెలుసా. నాకైతే పిచ్చ బీపీ వచ్చేసింది. వీళ్ళిద్దరూ ఏం పడేసుకుంటారా, ఏం చేస్తారా అని చెప్పేసి ఇద్దరు కొట్టుకుంటానే ఉన్నారులేండి. మీకు వీడియోలో చాలా వరకు చూపించలేదు. నేను ఫ్రెంచ్ ఫ్రైస్ ఎలాగుంటాయో అలాగే కావాలి నాకు, సేమ్ నేను అలా అయితేనే తింటానని చెప్పేసి పట్టేసింది. సరేలే నేను అలాగే కట్ చేస్తానులేవే బాబు అనేసి అదే షేప్లో కట్ చేసి తిప్పలు పెట్టేశారు అనుకోండి ఇద్దరు. మీరు కూడా కిచెన్లో ఉన్నప్పుడు పిల్లల్ని వేసుకుని చేయాలంటే చాలా కష్టం కదా. నేనైతే ఈరోజు చాలా హెడ్ఏక్ అయితే ఫేస్ చేశాను, ఇద్దరు మళ్ళీ పైగా. సో కట్ చేసి అలా వాటర్లో వేసేసాను. నెక్స్ట్ ఇంగ్రీడియంట్స్ ఏంటంటే నేనైతే అన్నీ ఒక బౌల్లో సెట్ చేసేసుకున్నాను. ఎందుకంటే వీళ్ళు లేనప్పుడు నేను టకాటకా తీసేసుకోవచ్చు మనం పెట్టుకున్న బాక్స్లో నుంచి. సో అలా కాదని చెప్పేసి నేనైతే చిన్న చిన్న బౌల్స్లో అయితే వేసేసుకున్నాను. వేసేసుకునే కార్న్ఫ్లోర్, కొంచెం శనగపిండి, అల్లం వెల్లుల్లి పేస్ట్, అంటే కారం, ఉప్పు, పసుపు, కొంచెం కలర్ఫుల్గా రావడానికి నేను కారం పసుపు అయితే యూజ్ చేస్తున్నాను. స్పైసెస్ ఎక్కువ పిల్లలు తినరు కాబట్టి జస్ట్ అవి వేసి అయితే నేను జస్ట్ కలిపేసాను. ఆల్రెడీ మనకి తడి ఉంటుంది, అంటే పొటాటోస్ని వాటర్లో వేస్తాం కదా, అవి ఆల్రెడీ నేను వాటర్ తీసేసినా సరే కొంచెం తడి ఉంటుంది. అందుకని చెప్పేసి నేనైతే ఇంకా వాటర్ ఏమీ లేదు, వాటిని అలా మిక్స్ చేసేసుకోవాలి. మిక్స్ చేసుకుంటే చూసారు కదా. ఏం చేస్తున్నారా? గ్యాస్ స్టవ్ మీద నేనైతే కడాయిని అయితే పెట్టేసుకున్నాను. కొంచెం అది హీట్ ఎక్కుతుంది. హీట్ అయిన తర్వాత ఆయిల్ వేసాను. అంటే బాగా హీట్, కొంచెం నేను అప్పుడే వాష్ చేశాను అనమాట, అందుకని హీట్ చేసి ఆ తర్వాత ఆయిల్ అయితే వేసాను. సో ఆయిల్ కూడా హీట్ అయిన తర్వాత బాగా హీట్ అవ్వాలన్నమాట. బాగా హీట్ అయిన తర్వాత మనం ఈ ఫ్రెంచ్ ఫ్రైస్ని అయితే 1 by 1 వేసుకోవాలి. సింగిల్గా సపరేట్గా వేయడం వల్ల ఒకదానికొకటి అంటుకోదన్నమాట. సో అలా వేయడం వల్ల మనకి ఫ్రెంచ్ ఫ్రైస్ని చూసినట్టే కనిపిస్తుంది. సో ఫ్రెంచ్ ఫ్రైస్లా రాకపోయినా మనం అలా చేసి పెట్టాలి. నేనైతే కలర్ వేయలేదు కాబట్టి అలా ఉంటాయి. బయట అయితే కలర్ అవి వేస్తారు కాబట్టి సో ఆ కలర్లో ఉంటాయి. సో నేనైతే కలర్ వేయకుండా చేశాను అనమాట. నిషి టేస్ట్ ఎలా ఉన్నాయి చెప్పు, ఇలా చూపించు, వాళ్ళకి చూపించు. ఓకే చూపించు, నాకు అనిపించలేదు వాళ్ళకి. చెప్పు. ఓకే తమ్ముడు నువ్వు కూర్చుని తినండి ఒకసారి. శౌర్య ఇద్దరికే పట్టుకుని తినండి.
అని అదే థ్యాంక్ యూ ఆల్ సబ్స్క్రైబ్